ఇప్పుడు మన JLM సిలబస్ లో ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ఒక యూనిట్ మీకు చాలా సార్లు కూడా చెప్పాను. ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే సబ్జెక్ట్ టాపిక్ ఏదైనా ఉంది మన JLM ఎగ్జామ్ లో అంటే ప్రాబ్లమ్ రిలేటెడ్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. నేను కామెంట్ చేయడం కాదు కానీ కొంతమంది మరి వాడు ఎలక్ట్రికల్ చదివారో నాకు తెలియదు అంటే చాలా మిస్టేక్ చెప్తున్నారు. అది సింపుల్ IIT క్వశ్చన్లు ఉన్నాయి, నువ్వు ఎక్స్పర్ట్ చేయలేకపోతే వేరే కదా. JLM వచ్చే క్వశ్చన్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో చాలా మార్క్స్ చెప్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకేదో అట్లా చెప్తాం ఇట్లా చెప్తాం అట్రాక్ట్ అయిపోయి పోతే దానికి నేనేం చెప్పను. నేనేమో ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ రండి సాయంత్రం దిల్సునాగర్ చేయండి అట్లా చెప్పట్లేదు. చిన్న క్వాలిటీ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించిన విషయం కాదు ఇది. ఒక్కసారి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అనుకో అది మళ్ళా నీకు టోటల్ లైఫ్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి బాగా ఎంక్వైరీ చేసుకొని ఎవరు ఎక్కడ క్లాసులు చెప్తున్నారు, మనం ఎక్కడ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. డబ్బుల కోసం అనేది తక్కువ అక్కడ పోతే ఫ్రీ అట్లాంటి ఆలోచించుకోవద్దు. మీ ఇష్టం అని లేదు. ఇంకోసారి నచ్చింది ఓకే నువ్వు జాయిన్ కా, కానీ జాయిన్ అయ్యేటప్పుడు బాగా జాగ్రత్తగా గమనించు. అంతే నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఏసీ ఫండమెంటల్స్ ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి సార్ అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఒక వోల్టేజ్ V is equal to 100 sin 340t అని ఇస్తాడు. 100 sin 340t అని ఇస్తాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనకి ఎన్ని క్వశ్చన్లు ఇవ్వచ్చు సార్? చాలా క్వశ్చన్లు ఇవ్వచ్చు. బట్ రొటీన్ గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఈ ఇచ్చిన ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఈక్వేషన్ లో ఈ V ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అంటామా. వోల్టేజ్ ఈక్వేషన్ లో RMS వోల్టేజ్ ఎంత, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఎంత అని అంటాడు. అందులో ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ ఏ 100 into √2, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 100 into 2, ఆప్షన్ డి 100/√2. ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఇంతకు ముందు పద్ధతి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇదే ప్రాబ్లం లో నీకు నెంబర్ 1 RMS వోల్టేజ్ ఎంత, VRMS ఎంత, నెంబర్ 2 దీంట్లో ఫ్రీక్వెన్సీ ఎంత అని రెండు క్వశ్చన్లు ఒక దాంట్లోనే మిక్స్ చేస్తున్నాడు. అంటే మనం RMS వోల్టేజ్ కనుక్కోవాలి, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కోవాలి. మీ అందరికీ తెలుసు సార్ ఎప్పుడు కూడా V is equal to Vm sin ωt అనే రూపంలో ఉంటారమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ Vm ప్లేస్ లో ఏముంది 100 ఉంది, సైన్ ప్లేస్ లో సైన్ ఉంది, ఒమేగా ప్లేస్ లో 314 314 ఉంది, ఇక్కడ t ఉంది. అంటే ఒమేగా is equal to 314. హలో ఒమేగా కి ఫార్ములా ఏంటిది? ఒమేగా ఫార్ములా 2πf. 2πf is equal to 314. దీన్ని కనుక్కోమన్నది ఏంటి? ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. f is equal to 314 divided by 2 into pi. That is equal to 314 divided by 2 into 22/7 అంటే 3.14. 3.14 ఒకట్ల 314 100/2 is equal to 50 hertz. కాబట్టి మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చినాడంటే 100 into √2 తర్వాత 100 hertz అని
రెండు క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చిన నేను ఒక క్వశ్చన్ కాదు 150 హెడ్స్ అని 100 into 2 25 హెడ్స్ అని 100/√2 50 హెడ్స్ అని ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. అది మీరు బాగా ఫండమెంటల్స్ ని నీట్ గా నేర్చుకుంటేనే మనకి తెలుస్తుంది. ఏం చదువు అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే 100/√2 50 హెడ్స్ ఇస్ ద ఆన్సర్. ఆల్రెడీ ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీ 50 హెడ్స్, ఇది ఆన్సర్ కాదు 100 హెడ్స్, ఇది 100 వోల్ట్స్, మాక్సిమం వోల్టేజ్ 100 వోల్ట్స్, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటే Vm/√2 సైనసాయిడల్ వోల్టేజ్ స్టేట్ కి ఆర్ఎంఎస్ వోల్టేజ్ కనుక్కోవాలంటే Vm/√2. ఇలాంటి ప్రశ్నలు మీ దగ్గర ఇస్తున్నారు. నేను మొన్న క్లాస్ లో ఏం చేశాను తెలుసా, మన స్టూడెంట్స్ కి NPTCL స్టూడెంట్స్ కి ఏం చేశాను సార్ అంటే, ఫస్ట్ అరే కన్ఫ్యూజ్ కావచ్చునా మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలో చూడండి అని నేను ఒక్కొక్క లెక్కని వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించాను. వాళ్ళే క్వశ్చన్స్ తయారు చేసే రేంజ్ వచ్చేసినారు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినానంటే, ఇప్పుడు చూడండి, V is equal to 100 sin 150 70, V is equal to 100 sin 340t, V is equal to 100 sin 370 70, V is equal to 100 sin 100t 100 pi t, and V is equal to 100 sin 90 pi t, V is equal to 100 sin t అని ఇలా 6 లెక్కలు ఇచ్చాడు. ఇచ్చి శంకర ఒక్కొక్క దానికి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో కనుక్కోమంటే 1/1 చేయగానే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంతే కదా ప్రాబ్లం అనేసి. ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలి ఇక్కడ. ఇప్పుడు నేను చూసిన నీకు 314 అంటే ఆల్రెడీ చెప్పినా, మళ్ళా నేను చెప్పడం వేస్ట్, టైం వేస్ట్. ఒమేగా 314 ఉన్నప్పుడు 314 ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 50 హెడ్స్ వచ్చిందా? మంచి కనపడుతుందా లేదా? రెడ్ కలర్. సో ఒమేగా 314 ఉన్నప్పుడు 50 హెడ్స్ ఉంది. 157 అంటే ఎంతమ్మా? 314లో సగం. 157 ఇంటూ 2తో మల్టిప్లై చేయి 314 వస్తుంది. 314 డివైడెడ్ బై 2 రాయి 157 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒమేగా నీకు ఎంత ఉంది? హలో 157 ఉంటే అంటే దీంట్లో సగం ఉంటే ఫ్రీక్వెన్సీ దీంట్లో ఎంత ఉంటది? 45 హెడ్స్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కువ ఇదే కాన్సన్ట్రేట్ చేసేవాడిని. అరే ఐటీ లెవెల్ కదా, వాడికి ఇది అర్థం అయితేనే సరిపోతుంది అని. కానీ ఇప్పుడు అలా లేదు మీ పేపర్. కాబట్టి రేంజ్ పెంచాను, మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రేంజ్ పెంచాను, ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇప్పుడు ఇది తర్వాత చెప్పండి. ఒమేగా ఎంత? ఇక్కడ ఒమేగా 377 వచ్చింది. ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది అంటే 60 హెడ్స్ వస్తుంది. కావాలంటే నువ్వు చేసి చూడు, నేను చెప్పిన పద్ధతిలో చేసుకో. అలా చేసుకున్నప్పుడు నీకు డౌట్ వస్తుంది, ఆ సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ అవుతాయి, ఫాస్ట్ గా చేస్తావు నువ్వు ఎగ్జామ్ లో కూడా. అందుకు నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వెరైటీ క్వశ్చన్. ఇది మొన్న TSSPDCL లో అడిగిన క్వశ్చన్. నేను ఆల్రెడీ ఆన్లైన్ లైవ్ క్లాస్ లో చెప్పినప్పుడు ఏసీ ఫండమెంటల్స్ లో నేను చెప్పిన క్వశ్చన్స్ 4 యాక్సిటీస్ అదే మోడల్స్ వచ్చాయి మీకు. కాకపోతే ఒక క్వశ్చన్ కి 2 లింక్ చేసినాడు, అది కొద్దిగా టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో చూడండి, ఒమేగా ఎంత ఉందో చూడమ్మా. ఒమేగా ఎంత ఉందో ఫస్ట్ బాగా రాసుకో. సరిగ్గా ఫస్ట్ నువ్వు చెయ్యి, మళ్ళా నా ఆన్సర్ చూడు. నువ్వు చెయ్యి, అసలు వీడియో హోల్డ్ చేసేసి ఒకసారి నువ్వు ఫ్రీక్వెన్సీ కనుక్కో, దీనికి కనుక్కో. మళ్ళా తర్వాత నువ్వు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా, రమణ సార్ ఏం చెప్పినాడు అని చెక్ చేసుకో. మిస్టేక్ చేసుకుంటే ఎక్కడ చేసావు కనుక్కో. వస్తే ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వస్తే హ్యాపీ ఫీల్ గా. చూడండి ఒమేగా ఎంత? ఒమేగా ఇక్కడ 100 పై అని ఇచ్చినాడు. 100 పై అని 2πf is equal to 100 పై. ఈ పై అంటే ఇప్పుడు చూడండి, పై క్యాన్సిల్ కదా. 2f is equal to 100, f is equal to 50 హెడ్స్. ఇట్లా
కనపడుతుందా? రైట్ చిన్న. ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడు. ఒమేగా ఎంత ఇచ్చినాడు? ఒమేగా 95 ఇచ్చినాడు. నేను చెప్పాలా? ఇది నువ్వు చేస్తావు కదా. ఒమేగా 95, ఒమేగా ఇస్ ఈక్వల్ టు 95. ఎంత రాయాలి ఇక్కడ? ఎంత రాయాలన్నా చెప్పు. ఆల్రెడీ 2πf, 2πf is equal to 95. पाई पाई कैंसिल हो गया, कितना है? फ्रीक्वेंसी 45 हर्ट्ज आएगा, फ्रीक्वेंसी 40 हर्ट्ज. సో మరి ఇక్కడ ఏంటి సార్, ఇదేందో వెరైటీ ఉంది సార్ నాకు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అర్థం కాలే? ఇక్కడ ఒమేగా ఎంత ఉన్నది చెప్పాలా? ఒమేగా ఎంత ఉన్నది? ఒమేగా ఇస్ ఈక్వల్ టు 1. ఏం లేదు కదా ఇక్కడ. ఇక్కడ 95, 105, 377 అంటే ఇక్కడ 1 ఉంది కదా. ఒమేగా 1 ఉంది అంటే 2πf is equal to 1 హెర్ట్జ్, f is equal to 1/2π హెర్ట్జెస్. ఈ విధంగా మనకి క్వశ్చన్లు ఏ ఆర్డర్ లో మీకు నేర్పించాలని నేను తీసుకుంటాను. సార్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత సార్ అంటే వీటన్నిటికీ కూడా ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే 100/√2. ఇది మాక్సిమం వోల్టేజ్, మాక్సిమం వోల్టేజ్, మాక్సిమం వోల్టేజ్. ఆర్ఎంఎస్ కి కన్వర్ట్ చేయాలంటే మాక్సిమం/√2. ఒక ఏసీ సప్లై ఇక్కడ చూడు, V is equal to 50, V is equal to 100 volts అని ఇచ్చినాడు. V is equal to 100 volts. Frequency F is equal to 50 hertz. దీనికి సైనసాయిడల్ వోల్టేజ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చెప్పమంటాడు. సైనసాయిడల్ వోల్టేజ్ ఈక్వేషన్ ఇప్పుడు చూడండి, 100 sin 340t అని ఉంటది. B 100/√2 sin 340t అని ఉంటది. ఆప్షన్ సి 100 × √2 sin 340t అని ఉంటది. ఆప్షన్ డి 200 we write as 200 sin 340t అని. ఇప్పుడు ఇందులో దీనికి సంబంధించిన డేటా, ఇందులో ఏ ఈక్వేషన్ కరెక్ట్ ఈక్వేషన్ రాయమంటాడు. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ క్లాస్ లో మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. ఇది ఒకటే కాదు, రెక్టాంగులర్ ఫార్మ్ అంటే ఎలా ఉంటది, పోలార్ ఫార్మ్ అంటే ఎలా ఉంటది, రెక్టాంగులర్ నుంచి పోలార్ మార్చాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ దీనికి సంబంధించి క్వశ్చన్. ఏసీ ఫండమెంటల్స్ లో సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి అమ్మా. ఇలాంటి మోడల్స్ ఉంటాయి. ఇది నేను ఒక మోడలే చెప్పాను, ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకి, నెంబర్ ఆఫ్ మోడల్స్. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి? ఏది కరెక్ట్ ఆన్సర్? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఏది సార్? ఇక్కడేమో 100/√2 అని చెప్పినావు, ఇక్కడ 100 × √2 రాసినావు. మజాక్ చేస్తున్నావా చిన్న? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ మాక్సిమం వోల్టేజ్, వోల్టేజ్ ఇలా సపరేట్ గా ఇచ్చాడు అనుకోండి, సపరేట్ గా ఇచ్చేసాడు అనుకోండి, Vm sin ωt అది ఇవ్వకుండా సపరేట్ ఇస్తే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ ని మాక్సిమం లోకి కన్వర్ట్ చేయాలి అంటే ×√2 రాయాలి. బికాస్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటి చెప్పండి? Vrms is equal to Vm/√2. నీకు Vm కావాలి అంటే Vrms ×√2 చేయాలి. Vrms ×√2. కాబట్టి RMS వోల్టేజ్ 100 volts, 100 × √2 sin 340t. సార్ ఇప్పుడు చెప్తే కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అయ్యి ఉంటారు, కానీ ఇదే వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అప్పుడు అదే ఇది పాయింట్ అని క్యాచ్ చేస్తారు. అప్పుడు నువ్వు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అండర్స్టాండ్ చేసుకుంటావు. వింటున్నారా లేదా? ఇది ఈ మోడల్స్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఇలాంటివి నేను చాలా సెవెరల్ మోడల్స్ మీకు చెప్తాను. ఎగ్జామ్ లో చాలా సెవెరల్ మోడల్స్ వస్తాయి. ఒక 2-3 క్వశ్చన్లు ఏసీ ఫండమెంటల్స్ లో ఏ విధంగా వస్తాయి, ఇవే కాకుండా అనేది కూడా మీకు చెప్తాను. చూడండి చిన్న, ఒక్కసారి చెప్పండి అమ్మా. పవర్ ఫార్ములా ఏంటో చెప్పండి నాకు.
పవర్ ఫార్ములా ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ లో మీకు ఏం వచ్చేదమ్మా? ఇక్కడ ఏం తెలుసుకుంటారంటే, ఒరే రమణ సారు ఎంత డెప్త్ చెప్తున్నారు, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడా లేదా, మనం ఈయన దగ్గర క్లాసులు వింటే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనే తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే ఏసీ ఫండమెంటల్స్ మీకు శాంపుల్ వీడియో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను. అదే రెగ్యులర్ క్లాస్ లో అయితే కనీసం ఏమంటే కనీసం 25 గంటలు మీ క్లాస్ ప్రాక్టీస్ చేపిస్తే నేను అప్పుడు నీకు అందులో వచ్చే క్వశ్చన్ నువ్వు బాగా ఆన్సర్ చేయగలుగుతావు. అది నా ఉద్దేశం. అందుకోసం మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకోవాలని ఈ వీడియో మీకు చెప్తున్నాను. ఎలాంటి క్వశ్చన్ అంటే, సార్ పవర్ ఫార్ములా ఏంటి సార్ అంటే, పవర్ P ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి చెప్పండి. జనరల్ గా పవర్ ఫార్ములా అనగానే స్టూడెంట్స్ VI అని రాస్తారు. మన బ్యాడ్లకి ఏంటంటే స్టూడెంట్స్ కాదు, కొంతమంది ఫ్యాకల్టీ కూడా రాస్తున్నారు అనే విషయం. అలా ఇది పవర్ ఫార్ములా VI. ఎప్పుడు వాడాలి ఇది? ఓన్లీ DC సర్క్యూట్స్ మాత్రమే వాడాలి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటిది? ఏసీ. ఏసీ మాట్లాడుతున్నప్పుడు పవర్ అంటే ఏం రాయాలి? P ఈజ్ ఈక్వల్ టు VI cos phi అని రాయాలి. ఇది ఏసీ సర్క్యూట్స్ లో రాయాలి. ఇది ఒకటే నేర్చుకుంటే సరిపోయిందా? మళ్ళా పవర్ అయ్యో ఫార్ములా ఉంది. ఏం సార్ పవర్ ఫార్ములా? √3 VL IL cos phi. ఇదేంటో 3 ఫేజ్ ఏసీ సర్క్యూట్స్ లో రాయాలి. 3 ఫేజ్ ఏసీ సర్క్యూట్స్ లో రాయాలి. ఇది సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్స్ లో ఫార్ములా, ఇది DC సర్క్యూట్స్ లో ఫార్ములా. ఇదే ఫార్ములాని 3 V ఫేజ్ I ఫేజ్ cos phi, 3 V ఫేజ్ I ఫేజ్ cos phi, ఇవి రెండు దేనికి సంబంధించినవి? ఏసీకి సంబంధించినవే, కానీ 3 ఫేజ్ సర్క్యూట్స్. ఇది ఏసీకి సంబంధించింది సింగిల్ ఫేజ్ సర్క్యూట్, ఇది DCకి సంబంధించింది. కాబట్టి మన క్వశ్చన్ ఏ టాపిక్ లో ఇచ్చినాడు, ఏ ఫార్ములాను ఉపయోగించాలి అనే విషయం ఫస్ట్ అర్థం కావాలి. విషయం అర్థం కాకుండా మనం ఏదంటే చేస్తే సారీ ప్రాబ్లం వస్తుంది. చూడండి అన్న, ఒక జనరల్ ప్రాబ్లం ఎగ్జామ్ లో ఈ ఏసీ సర్క్యూట్స్ లో చాలా రొటీన్ గా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్. దాదాపుగా మీతో నేను మన JLN కోచింగ్ లో కనీసానికి అంటే ఒక 100 ప్రాబ్లమ్స్ అయినా నేను చేపిస్తానమ్మా క్లాస్ లో, మినిమం లో మినిమం. అది కాకుండా ఇంకొక 200 ప్రాబ్లమ్స్ మీకు ఇంటి దగ్గర, రూమ్ దగ్గర, హాస్టల్లో ప్రాక్టీస్ చేసేటట్టు ఇస్తారు. అందరూ కథ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్కడన్నా వేరే వాళ్ళ క్లాస్ ఉంటుంటే అయినా అని మీకు అర్థమవుతుంది. చిన్న మనం చెప్పేది ఏంటంటే, రాస్తున్నది ఇంగ్లీషే కానీ మొత్తం ఏం మాట్లాడుతున్నాం తెలుగులో. మనకి మీకు ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా చెప్తున్నాను. క్వశ్చన్ చూడండి. V is equal to 100 sin 314t minus 30. I is equal to 10 sin 314t plus 30. ఈ వోల్టేజ్ ని కరెంట్ ని ఆధారంగా బేస్ చేసుకొని దీంట్లో పవర్ ఫ్యాక్టర్ ఎంతో చెప్పమంటాడు, పవర్ ఫ్యాక్టర్ ఎంతో చెప్పమంటాడు, పవర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటాడు, పవర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఎప్పుడైనా పవర్ అంటే ఆటోమేటిక్ గా యాక్టివ్ పవరే, ట్రూ పవరే. సార్ మరి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమో సార్, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమో సార్? కాస్ పై సెంటరా? పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లం లో పై ఎంతో కనుక్కోవాలి. పై అంటే ఏంటి? వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంది అని. దాంతో నీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక రెఫరెన్స్ యాక్సిస్ ఇలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు రెఫరెన్స్ ఈజీగా అర్థం కావడానికి. వోల్టేజ్ ఎక్కడ ఉందమ్మా? -30 డిగ్రీస్ లో ఉంది కదా. -30 అంటే ఇలా, దీని ఇక్కడ, దీని తర్వాత వస్తుంది. ఇది వోల్టేజ్ 30 డిగ్రీస్. ఇది వోల్టేజ్. అదే విధంగా కరెంట్ ఎక్కడ ఉందో చూడండి. కరెంట్ ఎక్కడ ఉంది? +30 డిగ్రీస్ లో ఉంది.
రెఫరెన్స్ తో పోల్చుకుంటే +30 అంటే ముందుంది కాబట్టి ఇలా డ్రా చేస్తాం. ఇది కరెంట్ టైప్ మ్యాగ్నెట్ ఉందా పోగిందా. సార్ దీని యాంగిల్ ఎంత? ఈ రెఫరెన్స్ తో పోల్చుకుంటే 30 డిగ్రీ. ఇప్పుడు చెప్పండి, చెప్తున్నా వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య యాంగిల్ ఎన్ని డిగ్రీలు ఉంది? 60 డిగ్రీలు ఉంది. ఇదొక 30, ఇదొక 30. ఈ రెండింటి మధ్య ఎంత ఉంది? 60 డిగ్రీస్. అప్పుడు ఈ పై ఎంత? 60 కదా. పై 60 అయినప్పుడు cos 60 ఎంత? అదే పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే cos π అంటే cos 60, cos 60 అంటే 1/2. ఇలాంటివి ఖచ్చితంగా మన JLM ఎగ్జామ్ లో క్వశ్చన్లు వస్తాయి. మీ వాల్యూస్ మార్చొచ్చమ్మా. ఇది 40, ఇది 45, లేకపోతే ఇది 90, ఇది 30, అలాంటి వాల్యూస్ మార్చొచ్చు తప్ప బట్ క్వశ్చన్ అయితే ఇలా అడిగిస్తాడు. సార్ మరి ఇంకొకటి చెప్పలేదు సార్, పవర్ కనుక్కోమన్నారు సార్. పవర్ అంటే కనుక్కుంటావు సార్ మరి. పవర్ ఫార్ములా ఏంటి కదా? పవర్ ఫార్ములా ఏంటి? పవర్ T is equal to VI cos π. ఎందుకని? ఇంతకు ముందే చెప్పినాను కదా, మనం చదువుతున్నది ఏంటి? ఏసీ సర్క్యూట్స్ అన్న. సైన్ అని వచ్చింది. ఏసీ సర్క్యూట్స్, ఏసీలో సింగిల్ ఫేజ్ లో ఏ పవర్ ఫార్ములా? VI cos π. ఎంత రాయాలి ఇక్కడ? వోల్టేజ్ అంటే ఎంత రాయాలన్నా? వోల్టేజ్ ఎంత రాయాలి చెప్పండి? 100. కరెంట్ ఎంత రాయాలి? 10. పవర్ ఫ్యాక్టర్ ఎంత రాయాలి? 1/2 రాయాలి. పవర్ ఫ్యాక్టర్ 1/2 రాయాలి. ఇట్లా రాసేసి పవర్ క్యాలిక్యులేట్ చేస్తే గోప పొయ్యి అంటది. ఇక్కడ 100 ఉండేది ఏంటిదమ్మా? ఇది మాక్సిమం వోల్టేజ్. మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన RMS వోల్టేజ్ కాబట్టి /√2 రాయాలి. ఇక్కడ /√2 రాయాలి. ఇది మాక్సిమం వాల్యూస్ RMS లో మార్చుకుంటే అంటే 1000 డివైడెడ్ బై 4. 1000 డివైడెడ్ బై 4. 1000 డివైడెడ్ బై 4 250 వాట్స్. ఇదే మోడల్ ప్రాబ్లము నేను ఆన్లైన్ లో లైవ్ క్లాస్ లో మీకు చెప్పాను. మన TSSPDCL 4 రోజుల ముందు ఎగ్జామ్ వెళ్ళే ముందు చెప్పాను. ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పేపర్ లో కూడా వచ్చింది. వాల్యూస్ మార్క్స్ తప్ప ఇదే క్వశ్చన్ ప్రింట్ చేశాను. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈ విధంగా అంటే నేను మధ్యలో తీసుకొని చెప్పాను. మీకు ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ నుంచి ముందు AC అంటే ఏంటి, DC అంటే ఏంటి, AC లో ఎలా నేర్చుకోవాలి, ఒకటి ప్రాక్టీస్ చేపిస్తే మీకు వస్తుంది. మన సాయి మీద వచ్చారంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుందని గ్యారెంటీ ఇస్తాను. ఇలా ఆన్లైన్ లో మనం అప్డేటెడ్ క్లాస్ చూసుకుంటా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సాయి అని. మీకు ఏమేమి క్లాస్ వస్తున్నాయి, నేనేం క్లాస్ అప్పుడు సార్ శేఖర్ సార్ మన ఫ్యాకల్టీ ఎవరేం చెప్తున్నారు, ఏ మోడల్స్ అవుతున్నాయి, అప్డేట్స్ ఏమైనా కావాలంటే బెనిఫిట్. ఓకే చిన్న, ఆల్ ద బెస్ట్ అమ్మా. సాయి మీద దిల్షునగర్. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ టు అవర్ నెంబర్. ఆఫ్ కోర్స్ మీకు కింద స్క్రోల్ అవుతుంది చూడండి. బట్ ఆల్ ద బెస్ట్.